ఆ రోజు నేను భయపడలా కనీసం అని చెప్పేసి, ఇంకేం పని చేయలేదని చెప్పేసి, దృఢ సంకల్పంతో ఏం చేయాలని చెప్పేసి, నా బిడ్డకి ఏం చేయాలి, నేను ఎలా బండాలి, ఎలా బతకాలని చెప్పేసి అనుకున్నాను. నానే వాళ్ళు కరువు అయిపోయారని చెప్పేసినప్పుడు అలాంటి సమయంలో ఒంగోలు పోయిన తర్వాత ఒంగోలులో కనీసం అని చెప్పేసి నేను ఇంకేం పని చేయాలని ఉద్దేశంతో పురుగు మందు డబ్బా కొనుక్కొని కనీసం అని చెప్పేసినటువంటిది బస్ ఎక్కాను. ఒంగోలు బస్టాండ్లో ఒక పాప్కార్న్ అమ్ముకుంటూ మండి చేత అతను ఉన్నాడు. పాప్కార్న్ కొను అని చెప్పేసి అన్నాడు. 2 సార్లు నేను వద్దని చెప్పన్నాను. 3ఓసారి గట్టిగా కొను అని చెప్పన్నాడు. కొన్న తర్వాత నువ్వు రోజుకి ఎంత సంపాదిస్తామని చెప్పన్నాను. నేను 1000 రూపాయలు సంపాదిస్తానని చెప్పాను. పిల్లలు ఏం చేస్తున్నారని చెప్పాను. 2 పిల్లలు, ఒకటి బీటెక్ ఒకటి ఎంటెక్ చదువుతున్నారని చెప్పేసి అని చెప్పన్నాడు. నిజంగా నాలో అనిపించింది కాదు, మొండి చేయ వ్యక్తి అంత ఆత్మస్థైర్యంతో పనిచేస్తున్నప్పుడు కనీసం నేను సత్య సాధించేదే ఉందని చెప్పేసి అన్నటువంటి ఆ రోజు నిర్ణయం చేసుకుంటూ వస్తూ త్రావగుంట దగ్గర ఆంధ్రజ్యోతి యొక్క కార్యాలయం ఉన్నటువంటి ఇస్తున్నటువంటి ఆ ప్రాంతంలో మందు డబ్బా కనీసం బస్సులోంచి కిందకి విట్ చేశాను. కొత్త జీవితం ప్రారంభించాను. అక్కడి నుంచి 4 సంవత్సరాలు కనీసం ఒంగోలు బస్సు ఎక్కి దిగుతూ అని చెప్పేసినటువంటిది స్కూల్లో పనిచేశాను. నా శాలరీ కనీసం అని చెప్పేసి 30,000 దాకా ఉంది. తృప్తి లేదు. నేను వ్యాపారం చేస్తున్నాను కనీసం చెప్పి విజృంభిస్తున్నానని చెప్పేసినటువంటిది ఆదేశాలు. ఒక్కోసారి కనీసం అని చెప్పేసి ఈ చేతితో నేను కనీసం అని చెప్పి 14-15 మందికి స్టాఫ్కి నేను శాలరీస్ ఇచ్చినటువంటి వాడిని నేను చేయబట్టి నడుకునే పరిస్థితి కూడా వచ్చింది. ఎట్టన్నా తప్పనిసరిగా నా ఊరు వెళ్ళాలి. మళ్ళీ అక్కడ ఆ యొక్క కొండ ప్రాంతమైనటువంటి ఆ యొక్క అక్కడ కనీసం ఒక ఇత్తనం వేసి మలవదని చెప్పుకున్న ప్లేసులు కనీసం మొక్కను వైపించాలని చెప్పి దృఢ సంకల్పంతో మళ్ళా అని చెప్పేసినట్టు ఒప్పుకుని రావాలని ఆలోచనతో కనీసం ట్యూషన్ పాయింట్ అని పెట్టుకుంటే ప్రజల్లో కళ్యాణ మండపాలని చెప్పేసినటువంటిది వాళ్ళు నాకు ఆశ్రయం ఇచ్చారు ఆ రోజు అని చెప్పేసినట్టు. కళ్ళగొండ కోటేశ్వరరావు గారు మా బిడ్డలు మొత్తం పెద్ద చేశారు, మీరు పెద్ద చేసి మాకు స్ఫూర్తి లేకుండా అని చెప్పేసి 3 సంవత్సరాలు కనీసం రెంట్ లేకుండా కనీసం ఆ యొక్క వాళ్ళ యొక్క కళ్యాణ మండపం నాకు ఫ్రీగా ఇచ్చారని చెప్పేసి నిజంగా చెప్పాలంటే నిజంగా వాళ్ళకి ఎంత ధన్యవాదాలు చెప్పిన తీరనటువంటి. ఈరోజు మహిళలకేమి బ్యూటిషియన్ కోర్సులు, మిషన్ నేర్పిస్తున్నానని చెప్పేసినటువంటి రకరకాల వృత్తి విద్యా కోర్సులు అని చెప్పేసి ఎంతో బిడ్డలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ కనీసం చెప్పేసినటువంటిది. అయితే ఇప్పటికీ కూడా కనీసం చెప్పిన ఆ మీద అని చెప్పేసినటువంటిది కోపతాపాలు నేను చెప్పేసినటువంటి. ఏం చేస్తున్నాను నేను? నా గ్రామం కోసం పాటుపడడం తప్ప మన గ్రామం కోసం చెప్పేసినటువంటిది. ఇంకా కనీసం భూతత్వం చూస్తూ ఉన్నారని చెప్పేసి ఎక్కడ జరుగుతాడని చూస్తున్నానని చెప్పేసినటువంటి. లైబ్రరీ సెంటర్లో రాసేటువంటి యొక్క న్యూస్ బోర్డులు కనీసం చెప్పేసినప్పుడు దానికి కూడా రక్షణ లేకుండా పోయింది. ఒకరోజు బోర్డు బీకేశారని చెప్పి ఇంకా న్యూస్ రాయకూడదని చెప్పి అనుకున్నాను. కానీ ఏపీజే అబ్దుల్ కలాం మాటలు నాకు స్ఫూర్తిదాయకం ఇచ్చాయని చెప్పేసి. ఒక్కోసారి గ్రామస్తుల కోరిక మీద మళ్ళీ కొత్త బోర్డు తయారు చేయించారు. నిత్యం చూస్తూ ఉన్నాను ఆ బోర్డు మీద పాన్పారా కూస్తున్నారు, ఆ బోర్డు మీద అని చెప్పేసినటువంటి కూల్ డ్రింక్స్ పోస్తున్నారని చెప్పేసినట్టు, ఆ బోర్డు మీద పేడేస్తున్నారు ఒక్కోసారి అని చెప్పేసినట్టు, ఒక్కోసారి మందు కూడా పోస్తున్నారు, కడుక్కొని రాస్తున్నారు. కనీసం 5 సంవత్సరాల నుంచి కనీసం చేయకూడదు 3 గంటల 45 నిమిషాలు లేచి కనీసం చెప్పే దినచర్యలో కనీసం నా గ్రామస్తులందరూ చైతన్యం పరచాలని చెప్పి ఉద్దేశంతో ఆ బోర్డు రాస్తూ ఉన్నానని చెప్పేసినటువంటి. ఎన్ని చెప్పుకునేదని చెప్పేసినటువంటి, ఎన్ని చేసినాక నాకు తృప్తి ఏంటంటే ఇంకా చేయాలని చెప్పేసినటువంటిది. జీవితాలు అలసిపోయింది. ఇప్పటికీ నాకు పెద్ద డిగ్రీలు ఏమి రాలేదు ఇప్పుడు దాకా అని చెప్పేసినటువంటిది. అందుకే కనీసం చెప్పేసి ఓసారి డిగ్రీలు అంటే గుర్తొచ్చింది. డిగ్రీలు అంటే ఏదో అనుకోవకండి, బీపీ షుగర్ లెవెల్ ప్రస్తుతానికి నాకు అని చెప్పి అవే డిగ్రీలు అని చెప్పేసినటువంటి. ఎంతోమంది మహిళలు ఈరోజు కనీసం చెప్పేసి ఒక ధైర్యంగా సామ్యాల మాస్టర్ అంటే పంపిస్తున్నారని చెప్పేసినంటే అంతకన్నా ఏముంది? ఊళ్ళో కనీసం అని చెప్పేసి చిన్నారులు కనీసం చెప్పేసి కనీసం వాళ్ళు ఆపరేషన్ చేయించాలని చెప్పండి, డబ్బులు కావాలని చెప్పేసి వాట్సాప్లో పెడితే కనీసం అనుకున్న టార్గెట్లు కనీసం చెప్పి టక్క 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 అని చెప్పేసినటువంటిది ఎన్ని లక్షల రూపాయలు కనీసం ఆ బిడ్డలకు ఇస్తున్నానని చెప్పేసి అంటే గ్రామస్తులు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయని చెప్పి కోరుకుంటున్నాను. మీకు ఎప్పుడు కూడా నీకు జవాబుదారితనంగా ఉంటానని చెప్పేసినటువంటిది ఈరోజు మీ అందరికి హామీ ఇస్తున్నానని చెప్పేసి. 60 సంవత్సరాలు పూర్తి అయిపోయింది కాదంటేదని చెప్పేసినటువంటిది. ఇంకొక సమస్య ఉంది, నాకు కుమారుడికి వివాహం చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు చేసే పనుల్లో కొన్నిటిని తగ్గించుకోవాలనుకున్నాను, కొన్నిటిని పెంచాలని చెప్పనుకున్నాను. అయితే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పనుకున్నాను. దయచేసి అని చెప్పేసి అన్నీ మీరు భావించొద్దని చెప్పేసినటువంటిది. కానీ ఒకటి చెప్తున్నాను,
చాలామంది కూడా చాలా అపోహలని చెప్పి సామ్య మాస్టర్ ఏదో పొలిటికల్ రావాలని చెప్పి అనుకుంటున్నాడు, అందుకే ఏం చేస్తున్నానని చెప్పి అనుకున్నారు. నాకు అంత అవసరం కూడా నాకు లేదని చెప్పేసి అన్నట్టు చాలు. ఎందుకంటే పిలిస్తే పలికేటువంటి నాకు వేలాది మంది నా విద్యార్థులు ఉన్నారని చెప్పి చాలు అని చెప్పేసి. అయితే ఇంకోటి, ఎక్కడైనా సహాయం చేశారని చెప్పేసి నా విద్యార్థులకు ఉన్న స్ఫూర్తిదాయకం ఒక డిసిప్లైన్ మరెవరికి లేదని చెప్పేసి చెప్పుకుంటున్నాను అని చెప్పేసి అన్నట్టు. ఇతరుల సహాయం చేసే శక్తి సామర్థ్యం నా బిడ్డలకి ఇచ్చాను, నా యొక్క చదువుకున్న నా బిడ్డలకి ఇచ్చి ఇప్పటికే అని చెప్పేసి అన్నటువంటిది. దాన్ని పోతున్నప్పుడు కనీసం ఒక ముసలివాడు రోడ్డు దాటాలని చెప్పి దాటించేవాడు ఎవరైనా చెప్పంటే మన రోజు కాన్వెంట్లో చదివిన విద్యార్థి అంటాడని చెప్పేసినట్టు. ఒక మిత్రుడు కనీసం చెప్పించి చెన్నై నుంచి వస్తూ ఒప్పుకుండలో నేను ఒంగోలు బస్సు ఎక్కుతున్నాను అని చెప్పంటే చాలా క్రౌడ్గా ఉంది, బాగా గుంపులుగా ఉండాలి, నేను ఎక్కలేని శామ్యుల్ అంటే ఎక్కడని చెప్పేసి అన్నాను. అదేంటన్నారు, నిలబడలేని శామ్యుల్ అని చెప్పన్నాడు. ఏం అక్కర్లేదని చెప్పేసి చెప్పన్నాను. ఎక్కడని చెప్పన్నాను. ఎక్కిన తర్వాత ఒక బాబు వేసి అతను సీట్ ఇచ్చాడని చెప్పేసి అన్నట్టు. అయ్యా నాకు మాస్టారు నాకు సీట్ ఇచ్చారు శామ్యుల్ అని చెప్పన్నారు. నువ్వు కనుక్కో, ఆ అబ్బాయి మన రోజు కాన్వెంట్ విద్యార్థి అంటాడని చెప్పేసి చెప్పాను. బాబు నువ్వు ఏ స్కూల్లో చదువుకున్నావు అంటే నేను శామ్యుల్ మాస్టర్ దగ్గర చదువుకున్నాను అని చెప్పేసి ఆయన చెప్పన్నప్పుడు ఆయన అన్నాడు, ఇక అంత ఇంతకని నీకు భాగ్యం ఏందా, కనీసం నువ్వు కోటి సంపాదించుకున్న కనీసం చెప్పేసి కోటి దీపాలు అది యొక్క ఆత్మస్థైర్యం ఇస్తాను నీ యొక్క విద్యార్థులు అని చెప్పేసి. నిజంగా అంత ఆత్మస్థైర్యం చెప్పగలుగుతున్నావు అని చెప్పంటే నువ్వు చెప్పిన చదువు అని చెప్పేసి. నా విషయంలో కనీసం చెప్పి ఆ రోజు నా దగ్గర పనిచేసిన టీచర్స్ అందరూ కూడా చాలా ఈరోజు వాళ్ళు చక్కగా ఉంటున్నారు. నా తమ్ముడు లేడని చెప్పేసి అన్నటువంటిది కనీసం ఈ రోజుకి ఎప్పుడో కనపడినట్టు బాధ ఉండేది, పక్క కుర్చీలు ఉండే మా ఇద్దరు ఏం చెప్పేసి. కానీ ఒక్క సందర్భంలో నా తమ్ముడు కనీసం చెప్పేసి ఒక నాయకుడిని అడిగాడంట అని చెప్పేసి అన్నటువంటి. నేను పని చేయలేను, కనీసం లెక్కలు రాస్తానని చెప్పేసానంటే అతను అన్న మాట ఏం తెలుసా, ఎందుకంటే అతనికి చాలా నమ్మిన ఒంట్లాగా ఉన్నాడు నా తమ్ముడు అని చెప్పేసి అన్నటువంటిది. చంద్రమోహన్ ఉంటే ఊరిని అమ్ముకుంటాడు, ఆ సంస్థను మొత్తం అమ్ముకుంటాడు అని చెప్పి అన్నాడు. ఎప్పుడు ఒక రూపాయి నకలు లేరు ఆ తమ్ముడు అని చెప్పేసి అన్నప్పుడు. నిస్వార్థంగా వర్క్ చేశాడని చెప్పేసినప్పుడు ఎక్కడని చెప్పండి, నా కుటుంబం మొత్తం ఈరోజు ఎక్కడ పార్టీలు ఎక్కడున్నా కానీ చెప్పేసినటువంటిది ఒక రూపాయి తిన్నటువంటి నకళ్ళు ఎక్కడని చెప్పేసి ఈరోజు నా కుటుంబం మొత్తం చూసుకుంటూ మొత్తం అని చెప్పేసినటువంటిది ఏది కూడా కనీసం చెప్పేసి ఇది చేసాడు, ఇది ఉపయోగ ఆ ఇంట్లో ఒక జాబ్ ఇప్పించామని చెప్పేసి చెప్పడానికి ఎవరు ధైర్యం ఒక రకం చెప్పాలని చెప్పేసినట్టే. ఎందుకో తెలుసా, మా యొక్క బ్లడ్లోనే ఉంది ఒక రకం చెప్పంట, మోసకార్తమైన మాటలు ఇవ్వని చెప్పేసినప్పుడు. పగడ్తలకి పొంగిపోయే మనస్తత్వం అది కాదు. ఎందుకు చెప్తాను ఈ మాటలని చెప్పేసానంటే మా యొక్క నాన్నగారు నేర్పినటువంటి మా ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చినటువంటి ఆలోచన దృక్పథం అని చెప్పేసినటువంటిది. ఎన్నో కష్టాలు నష్టాలు అని చెప్పేసినటువంటిది, స్కూల్ మానిపించి రకరకాలుగా అని చెప్పేసి కుల మత వర్గం అని చెప్పేసి నాతో చెప్పినటువంటి చాలామంది ఆ కులాన్ని కూడా చూశారని చెప్పేసినటువంటిది. కానీ నేను ఆ కులాన్ని నేను ఎప్పుడు కూడా అని చెప్పేసి నేను ఎక్కడ వాడుకోవాలని నేను చెప్పేసినటువంటిది, వాడుకోనని చెప్పేసినట్టు. ఎందుకని చెప్పేసినట్టు మన ఊరని చెప్పేసిన భావం నాకుందని చెప్పేసినటువంటి. గ్రామస్తులారా ఇప్పటి వరకు కూడా చెప్పేసినటువంటిది ఇప్పటికీ కనీసం చెప్పేసి నేను 60లో కనీసం చెప్పి 60 సంవత్సరాలు వచ్చిందని చెప్పి 20 లాగా అని చెప్పేసినట్టు ఉదయం లేచి నేను కనీసం ఇటీవల కనీసం మన యొక్క సుబ్రహ్మణ్య స్వామి గుడి ఎదురుగున్న పార్కులో కనీసం చెప్పేసి ఆ ప్రాంగణంలో కనీసం ఎన్ని బస్తాల యొక్క మందుసాలు లేరని తెలుసా. కానీ ఈరోజు నా మీద గౌరవంతో అని చెప్పేసి ఆ జలాగారు మేమందరం కలిసి చిత్రంగా చేరుతున్న తర్వాత ఈరోజు కనీసం అక్కడ మందుబాబులు ఎవరు రాలేదని చెప్పేసినట్లు ఆ విషయంలో వాళ్ళందరూ కూడా సెల్యూట్ చేస్తున్నానని చెప్పేసి. అలానే వినాయకుడు స్వామి గుడి ఎదురుకున్న వెనక పార్కులో అని చెప్పేసినట్టు చాలామంది ఈ మధ్య మద్యం సేవించేవాళ్ళు. ఒక్కసారి మాస్టర్ వచ్చాడని చెప్పేసారంటే మాస్టర్మే గౌరవంతో ఈరోజు అని చెప్పి ఎవరు కూడా లోపల మద్యం సేవించట్లేదు. కనీసం చెప్పి పొగ త్రాగడం కానీ అంతగా పానుపరాగడం కూడా వేయట్లేదని చెప్పేసినటువంటిది. నిత్యం డైలీ పోయి అంత నా పార్కును చూసుకుంటూ ఉండాలని చెప్పేసినటువంటి. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ సామ్యుల్ మాస్టర్ ఉన్నాడని చెప్పేసినటువంటిది. కాబట్టి జీవితంలో ఏది లేదని చెప్పేసినటువంటిది ఈరోజు అని చెప్పేసి ఉప్పగుండలో ప్రామాణికంగా కనీసం చెప్పి రోల్ మోడల్గా ఉండాలని చెప్పేసి ఈరోజు నేను పుట్టిన నా ప్రాంతం ఏంటంటే నా ఉప్పగుండలో అని చెప్పేసినటువంటిది నా యొక్క అంబేద్కర్ నగర్, ఒకప్పుడు మాలపల్లి, ఈరోజు అంబేద్కర్ నగర్ అని చెప్పేసినటువంటిది. ఎప్పుడు కూడా మా వాళ్ళు కూడా కనీసం చెప్పేసి అలగా జనంలా కనీసం చెప్పి ఎప్పుడు కూడా కనీసం చెప్పి ఆశపడే మనస్తత్వం నా యొక్క పల్లిక లేదని చెప్పేసినటువంటిది. కాబట్టి ఇటీవల కాలంలో చెప్పేసినటువంటిది ఎంతో కొంత అని చెప్పేసి అలానే మన ఉప్పగుండలో గాంధీ రోడ్డు పెట్టడంలో పంచాయతీ వారు తీర్మానం తీసుకున్నారని చెప్పేసినటువంటిది. ఒకటి కాదు రెండు కాదు అని చెప్పేసినటువంటిది. అలానే ఎస్టీ కాలంలో ఈరోజు అని చెప్పేసి ఎంతోమంది విద్యార్థులు మంచి మంచి పెద్ద పెద్ద జాబులు చేస్తున్నారని చెప్పేసి అంటే ఈ రోజుకి కనపడిన కాళ్ళకు నమస్కారం చేసుకుంటున్నారని చెప్పేసి అంటే నిజంగానే ఎంత అదృష్టం ఉంటే ఉప్పగుండలు పట్టమని చెప్పేసినటువంటిది.
ఒక క్రిస్టియన్ హిందూ ముస్లిం అని చెప్పేసి నా భేదాలు లేకుండా కుల మత వర్గాలు లేకుండా చెప్పేసి నేను సాగించే ప్రయాణంలో కనీసం చెప్పి ఎక్కడ కూడా అని చెప్పేసి చిన్న అవాంతరాలు వస్తున్నాయి, అయినా కానీ నేను చెప్పేసినటువంటి ఈ రోజు అని చెప్పేసినటువంటి నన్ను ప్రేమించేటువంటి గ్రామం ఉందని చెప్పేసినటువంటి భరోసా అని చెప్పేసినటువంటి ఎస్పెషల్లీ నా యొక్క శ్రీమతి ఈరోజు ఆ నగరం కొనిపి ఈ నగరం కొనిపెట్టని చెప్పి ఏనాడు అడగలేదని చెప్పేసినటువంటి కనీసం ఈ 4 ఏళ్ళు మా యొక్క నోట్లో పోతే చాలని చెప్పేసి అనుకున్నాను. ఈరోజు కనీసం ఒక్కసారి బ్యాంకులో ఎంక్వైరీ చేసుకోండి, కనీసం ₹1 నా బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని చెప్పేసినటువంటి. కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులారా, మీ అందరూ కూడా అని చెప్పేసి ఒకటి నా చావు కూడా కనీసం చెప్పి పాటకు చెప్తూనే కనీసం తను సాధించాలని చెప్పేసినటువంటిది నా కోరిక. ఏపీ అబ్దుల్ కలాం మాట చెప్తుంటాడు, ఒక లైఫ్ అనే పుస్తకం అని చెప్పేసి ఫస్ట్ పేజీ పుట్టడం అని, లాస్ట్ పేజీ చనిపోవటం, ఈ మధ్యలో పేజీలు నువ్వు ఎలా రాసుకుంటే అంత అద్భుతంగా చూసుకోవచ్చు అని చెప్పేసి అన్నాడు. ఆ మహానుభావుడి యొక్క స్ఫూర్తితోడు కనీసం అని చెప్పేసి అందమైన పేజీలుగా కనీసం అందరికీ స్ఫూర్తిగా గుర్తుండిపోయే విధంగా అని చెప్పేసి ఆ పేజీ మొత్తం నింపాలని చెప్పి దృఢ సంకల్పంతో నిరంతరం ఉండే కొన్ని అని చెప్పేసినటువంటిది నా యొక్క ఆలోచన దృక్పథంతో కనీసం నాకున్న తెలివితో కనీసం చెప్పేసినటువంటిది ఎంతోమంది యొక్క దాతల దగ్గర పోయి 2 చేతులు నమస్కరించి వాళ్ళతోటి చెప్పే విధానంలో కనీసం మేము ఉన్నామని చెప్పేసినటువంటిది. ఇటీవల ఒక మిత్రుడు కనుమూశాడు అని చెప్పేసినటువంటిది. వంకా కుమార్ గారు నిజం చెప్పాలని చెప్పంటే ఒక్కరోజు కనీసం చెప్పేసి ఒక మంచి పని చేస్తున్నామని చెప్పేసి అంటే శామ్యుల్ మాస్టర్ గారు ఇదిగో అని చెప్పేసి నా ₹2,000 అని చెప్పేసి చెప్పన్నాడు. వద్దండి నాకు ₹1,000 అని చెప్పన్నాడు. అదేందయ్యా అని చెప్పేసి నేను 2,000 ఇస్తాను, నువ్వు ₹1,000 అంటే ఆ ప్రోగ్రామ్కి ₹1,000 సరిపోతుంది మీ వంతుగా అని చెప్పేసి అంటే మరి పిచ్చోడా అందుకే నువ్వు మాకు నచ్చుతామని చెప్పేసి అని చెప్పన్నాడు. అలాంటి మహానుభావులు అని చెప్పేసినటువంటిది చూడండి అని చెప్పేసినటువంటిది. వంకా వెంకట సుబ్బారావు గారు అని చెప్పేసినప్పుడు బాబు అమెరికాలో ఉన్నాడు ఇప్పుడు కాదని చెప్పేసినటువంటిది. అలాంటి వాళ్ళు కనీసం చెప్పేసి మా వంతుగా ఇదని చెప్పి వాళ్ళ బ్రదర్స్ కూడా అని చెప్పి ఇద్దరు కూడా మా వంతుగా అని చెప్పి ఎంతమంది గ్రామంలో చెప్పేసి కొంచెం సురేష్ గారు ఎంతోమందికి విద్యా తాత ఏం చెప్పాలని చెప్పేస్తానంటే ఎంతమంది విద్యా స్ఫూర్తిదాతగా నిలుస్తున్నాడని చెప్పేసినటువంటి అలాంటి నమ్మకం కలిగిన నాకు గ్రామం మొత్తం కూడా ఎప్పుడు వెళ్ళవేళ కనీసం చెప్పేసి చేసే పనిలో అని చెప్పేసి మీ అందరి కోసం కృషి చేయడంలో నా వంతుగా చేస్తాను ఆదరించి కనీసం చెప్పేసి భగవంతుడు నాకు ఒకటి చెప్పిన ఎంతవరకు నాకు అవకాశం ఉండి నా ఆరోగ్య విషయంలో చెప్పేసినటువంటిది ఇప్పటివరకు అని చెప్పేసి చేసే పనిలో నాకు ఆనందం ఉంటుందని చెప్పేసి ఆనందాన్ని కనీసం చెప్పేసి మీ అందరు గ్రామస్తులు ఇచ్చారని చెప్పేసినటువంటిది నా యొక్క 60 సంవత్సరం పూర్తయిన సందర్భంగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలనుకునే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. అన్యదా భావించొద్దు, ఎవరైనా మనసు నొచ్చుకొని ఉంటే క్షమించమని అడుగుతున్నానని చెప్పేసినటువంటిది. కానీ ఇంకోటి ఎన్నో మలుపులు నా జీవితంలో అని చెప్పేసినటువంటిది. కాబట్టి నాకు ఒకటి చెప్తున్నాను, మా నాన్నగారు చెప్పిన మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళ కడుపును పుట్టినందుకు చాలా గొప్పగా ఫీల్ అవుతుందని చెప్పేసి మా నాన్నగారు మా అమ్మగారికి వాళ్ళు తలెత్తుకునే ఊరు మొత్తం అని చెప్పి ఎవరని చెప్పేసి పలానా పొట్టయ్య పలానా రూతం గారు కొడుకు అని చెప్పేసి చెప్పుకునే విధంగా నేను జీవించానని చెప్పేసి అన్నటువంటిది. అలానే ఒక మంచి ఉపాధ్యాయుడిగా నేను ఉన్నానని చెప్పేసి అన్నటువంటిది. ఇన్ని సంవత్సరాలని చెప్పేసి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉంటారని చెప్పేసి ఎవరి మనసు నొప్పించుకోకుండా పొరపాటు జరిగితే సారీ చెప్పేటువంటి స్థితిలో ఉంటాడని చెప్పి కోరుకుంటూ మీ అందరి యొక్క ప్రేమాభిమానం కోరుకుంటూ మీ యొక్క ఆశీస్సులు మైపు ఉండాలని కోరుకుంటూ ఈ 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నా వీడియో మీ అందరికీ కూడా దయచేసి ఒకటి నా యొక్క సొంత డబ్బా కొట్టుకోవాలని చెప్పాను కాదు, ఎందుకు మీతో షేర్ చేసుకోవాలనిపించిన నా గ్రామస్తులుగా నా నాకు తల్లిదండ్రులుగా నా బిడ్డలుగా నన్ను ప్రోత్సహించేవాడుగా మీరందరూ కూడా ఉండాలి ఆత్మస్థైర్యంతో ముందుకు అడుగు వేస్తానని చెప్పి గ్రామం కోసం అభివృద్ధి కృషి చేస్తానని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటూ మీ శామ్యుల్ తలగతోటి.